ఎందుకు నా బతుకు ఇట్లా అయిపోయింది? లంచం ఇచ్చిన నాసొంటి మంచి మనిషి దొరకరా? గోల్డ్ కంటే తక్కువ, గోల్డ్ కంటే ఎక్కువరా నేను? ఎందుకని నన్ను అర్థం చేసుకుంటారు? నా విలువ ఎవరికి అర్థమైతలేదురా. కనీసం మీరన్నా అర్థం చేసుకోరా. సరే అన్న, అర్థం చేసుకుంటాం. అంతేంద్రా అన్న, నేనేమన్నా దున్నపోతే అంటున్నానా అని అంటున్నావు? లేనా దున్నపోతే నీ అంత ఉంటది. అరే ఏందిరా నన్ను గట్లంటారు? మీరు మాట్లాడే మాటలు బాణాలేకు చీన పానాలు ఇస్తాను ఎరికేనా? మీకంటే ఏ పరిపెత్తుండ్రా? బ్రో బ్రో అని విలువరి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నీకు చింతగింజ అంత సిగ్గు లేదు, ఈత గింజ అంత ఇజ్జత లేదే పసాన. లగ్గం చేసుకుంటే పగ్గం పొడుగు కొడుకులుందురు నీకు. గాలు నిన్ను బ్రో అని విలువల్ల అద్దారా మరి. నా పెయ్యి ముదిరి బెరు కొడతాను గాని లోపట పేగులన్నీ తీగలెక్క దాగినాయి ఎరికేనా? అరే అంత కొడితే ఏ పని వయసురా నాది? అసలుడే గాని మహానుభావుడు. నీకే పాట. నువ్వు కైకిలు పోయినప్పుడు సైకిల్ కూడా దొక్కరాదు వాళ్ళ అయ్యలకు. ఇంకా మొల్లికేవనుకుంటున్నావు నువ్వు? ఇంకెక్కువ మాట్లాడితే వాళ్ళు నిన్ను తాత తాత అని విలువాలే. విన్నావా? అరే ఏందిరా లేత పొరను పట్టుకొని తాత అంటాను? అరే వాళ్ళ ముంగట అంటే వాళ్ళు ఏమనుకోవాలరా? వాళ్ళ నా దోస్తులు. అరే వీడి మాటలు మీరు పట్టించుకోకరి. నా అందం చూసి ఓర్తలేరురా వీడు. అదే కదా నాకు తెలుసు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ ఊకో అన్న, గా ముడ్డిగడగరాని పోరాలతోని బుడిపోయిన మాటలు మాట్లాడుతున్నావు. ఏమనిపిస్తలేదా నీకు? అరే మీరు పోయి ఆడుకోపోర్రా. గీనతో నేను సోపత్రా మీకు 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. అరే ఏందిరా నన్ను వాళ్ళ ముంగట గట్లా అంటారు? నీ మాటలు బట్టి తీటోడని బూట్ కాలుతో కూడా ఎవరు దేకర్రా నన్ను? మరి ఎట్లా దేక్తారే? నీ ఇడువై గోడెక్కి కూసున్నది సప్పుడే కాలు లగ్గం చేసుకోక గీ సిగ్గులేని కథలెందుకే అన్న నీకు? నీ తోటోళ్ళందరూ నేటుకు లగ్గం చేసుకొని సాటుకు సంసారం చేస్తలేరా? నాకు కూడా చేసుకోవాలని ఉన్నది కానీ పిల్లనే వెళ్తారా నాకు? అడుదాని పోతే ఇంత పొడుగు తాగుతారు. ఏ ఊకోయన్న, బెల్లం వసంటి పొల్లని పెట్టుకొని ఎవ్వరు దొరకలేరంటాను. గా కమలగన్నోళ్ళ మరదలు ఉండనే ఉంటే ఆమె చేసుకుంటేంది నాకు తెలియదు అనుకుంటానా? అరే దాని ముచ్చటెత్తకురా. కొనితే తింటది, లేకపోతే పట్టది. అజ్జేబట్టే నా వయసు అంతా ముదిరిపోతుందిరా. లేకపోతే పెళ్లి చేసుకుని ఎప్పుడో పాత పడుతున్నావు. ఎందుకన్నా ఏమంటాంది? అరే వాళ్ళ అన్న నొప్పి వంటనో ఒప్పిది. నాతో నచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకోదు. ఏం చేయాలరా? ఆ జేవట్టి ముదిరిపోయిన బెండకాయలు లెక్క అవుతానా? నా బతుకు గిట్ల అయిపోయిందని చేయబట్టి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు గిట్లా పిల్లలతో ఆడుకుంటా అంటే ఆమె పెళ్ళేడ చేసుకుంటది నిన్ను. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరగాలి నువ్వు ఆమె వెంబడి. అక్క తప్పంత నాదేంటవారా? తప్పు నరనా? అక్కర నీది కాబట్టి చక్కెర బుక్కినట్టు మాట్లాడాలనే తీయగా. ఏం చెప్పావురా? అరే అట్లయితే మా బుజ్జి దగ్గర పోదా మాట్లాడదాం మంచిగా. ఏహే నీ పిల్ల దగ్గరికి నేనచ్చి ఏం చెప్తానే? ఎవనిల్లు వాడే కట్టాలి, ఎవని పిల్లను వాడే పట్టాలి, ఎవని పిల్లను వాడే పట్టాలి. నాకు ఊళ్ళే పని ఉన్నది, నేను పోతానా. నీ అక్క ఎట్లయితే గట్లే. నా ఇల్లు నేనే కడతా, నా పిల్ల నేనే పడతా. నాకు లేదా టాలెంట్? నీ అక్క తాటికాయ ముదిరినట్టు ముదురుతాండు, పోరాంగలతో ఆడతాడు. ఇక ఎట్లా లగ్గం అవుతుంది? సిగ్గులేదు కొద్దినన్న మా ప్రసాద్. జవ్వలకు లేని బల్పంతా నా మొగనికి ఒక్కనికే వస్తాంది. తినేది తిని వంటేది వండం అంటే ఇంటలేడు నా మాట. మానం తక్కువడు. తినేది తినుకుంటా నడింట్లో అంటాడు. తెచ్చిపెట్టిన కొద్దీ ఏడేర్పడతాంది. ఏమో ఉన్నావా? అరే ఎంతది? బయటకెళ్ళు. వచ్చినా ఏంది? నీ చెత్తకు గింతనన్న శరం ఉన్నదా? లేని దడాలో పెట్టుకుని వస్తాను లేకిడోడా. ఏంది వాడడానికి జాడలేని మాట మాట్లాడుతున్నావు? నాకు తిక్కలేసింది అనుకో, బొక్కలని పటపట అనిపిస్తా. నువ్వు పటపట అనిపిస్తానే నేను మిటమిట చూసుకుంటుంటా అనుకుంటానవా? ముంత పొగ పెట్టి కంతలు కాల పెడతా ఏమనుకుంటానవు తాత? ఏంది కాల పెడతావా? ఏది కాల పెట్టే సుత్త పొట్టిదానా? నీ అవకి ఇంత అంత లేవుగా, నువ్వు నాకంతలు కాలుతానే. కాల పెట్టకుండా ఏం చేయమంటావు? నువ్వు చేసే కథలు మంచిగా ఉన్నాయా? కాలేదా? ఏ ఆగురి. అక్క నీకేమన్నా తిక్క? అక్క నీకేమన్నా తిక్క? చెక్క తొక్క నక్క ముసలి నక్క. ఎందుకు ఇట్లా లొల్లి పెట్టుకుంటారు? నాకు తిక్క కాదే, నీ బావనే రేవు తప్పి గాయగత్తరైతాండు. గా చింత కింద సరిత తోటి నొల్లి పెట్టుకున్నాడట వీడు. అది ఎటు పడితే అటే మాట్లాడుతాంది. గలాంజోలికి ఎందుకు పోతాండే వీడు?
దాని మొగుడు తాక్కుంటే తిరుగుతాడని నా మీదకి ఎగురుతాది. నేను తాగిచ్చినట్టు నా కొబ్బరి రానే గందుకే కయ్యాన్ని కాలు దువ్వినా. నువ్వు అన్ని దున్నుతావు. ఏతులు ఎన్ని ఉన్నాయి రా మొగడా అంటే అంగి జేబులు 5 ఉన్నాయి, పాయింట్ జేబులో 10 ఉన్నాయి అన్నాడు. టైన్ కట్ట నీయేస్తుంటాడు. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బియ్యం నేను శాత కాదు కానీ కయ్యానికి పోతావా బా నువ్వు? గందుకే పనికి వస్తాడు. మరి ఇంట్లో మరదలు ఉన్నది, దాన్ని పెళ్లి చేసి ఎలా కొట్టుకోవాలన్న ఆలోచన ఉన్నది ఆయనకి. మరి నా మరదల పెళ్ళంటే ఏమనుకుంటానవే? ఆలస్యమైన మంచిదే, ఆయువన్నంగా చెప్తా, రాజసంటోని తీసుకొస్తా. ఏది గా కంకణాల రాజకుమారా? గా రాజ్కుమార్ కాదే, రాజకుమారుడు అసంటోని తీసుకొస్తా అంటానా. మన కూసుందామంటే కుర్చీ లేదంటే పండుకుంటానికి పరుపు కావాలన్నట్టున్నది నీ కథ. చేతికి గాజులే లేవంటే రాజుని తీసుకొస్తావా? అవ్వా ఏం చెప్తాను ఇది? మాలతి నువ్వు ఎక్కువ చెప్తానవే. వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అక్క ఎప్పటికి లేవు వీళ్ళ ఇంట్లో. ఏం చేస్తావు నువ్వు? ఏమైతే నీతోటి? నీ అక్క సూతలేదేమరా? ఏమైతుందా? ఈపు ఈపు చింత పని చేస్తా. నా ఇప్పే తింటావంట చెప్తావా నువ్వు? నీపు కాకపోతే ఎవరు ఇప్పి చింత పడి చేస్తా? వేట తూకుంటే రానా నా మీద? ఇంట్లోకి పప్పు తీసుకురా, ఉప్పు తీసుకురా. నువ్వు అయిపోయి 2 రోజులు అవుతుంది. ఏం ఇస్తాను నువ్వు? నేను ఇంట్లో ఉప్పు పప్పు లేదా? చూపెడుతాను. ఏది ఉప్పు పప్పు లేదా? అబ్బా ఇళ్ళలో ఎప్పటికి ఉండేదే. నేను ఎందుకో పిలుస్తాను పేత్త. ఏంది గిట్లా తీసుకొచ్చినావు? ఎవరైనా చూస్తే ఎట్లా? ఎవరు చూస్తే మనకేంది? నీతో మాట్లాడని తీసుకొచ్చిన. నీ కళ్ళకు నేను ఎట్లా పడతానా? కొంచెం మొద్దుగా కనబడతాను. ఎద్దులే నీ వెనుక తిరుగుతుంటే ముద్దులో కనిపిస్తానా? నేనంటే నీకు ఎంత ఇష్టం? నీ బొత్త నిండా చెత్తే ఉన్నా నీ మనసు బంగారు గొలుసు. అందుకే నువ్వంటే నాకు మస్తు ఇష్టం. మరి ఈ బంగారు గొలుసును బీరువాలో దాచిపెట్టుకుంటావా, తీసి మెడలేసుకుంటావా? ఇట్టమని చూస్తేనే చుట్టాలు కాలుతానా నేను. వయసు ముదురుతాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను? చేసుకుందాం రాదు, మా బావ ఒప్పుకోద్దా? మీ బావ ఒప్పుకునేసరికి నా తుప్పు రాలేటట్టున్నది. నా తోటలు అందరికి లగ్గమవుతుంది. బుజ్జి మనం ఎప్పుడు లగ్గం చేసుకుందామే? గంతురుకులాడితే ఎట్లా? ఆటగాడు నీ గడ్డము మా బర్రె తినే గడ్డి లెక్కే ఉన్నది. ఏమి నూనె పెడతావు? కొబ్బరి నూనె పెడతా, దురద పెడతా అని చెప్పి బురద పెట్టి తానని చెప్తా. అందుకనే ఇక బాగా పెరుగుతుంది. నీకు నచ్చిందా? మా కాలేజీలో నేనే టాపరు. నీ గడ్డం నీకు సూపర్. అబ్బా నువ్వు గట్లా మాట్లాడుతుంటే చిన్నప్పటి సిగ్గంతా తగ్గకుండా బయటకు వస్తుంది. నీ చిన్నప్పటి సిగ్గు చూస్తే నా పెద్దప్పటి పానం పోతాందిరా. నువ్వు సిగ్గుపడకురా. ఏం చెప్తారు ఈడ? అది అది మీ మరదలంటే నాకు బురదల బండి బొర్రె అంత ఇష్టం. మేమిద్దరం లగ్గం చేసుకుని మెడల పగ్గం కట్టుకుందాం చూస్తాను. అవును బావా, ఆ గడ్డపోడు అంటే నాకు చెడ్డ ఇష్టం. నీకు చెప్పుదాం అనుకున్నా అని నువ్వు తప్పు పట్టుకుంటావు అని చెప్పలే. వాని ఆకారం చూస్తే నాకే ఓకారం వస్తుంది ఏనే. వాడెట్లా నచ్చింది నీకు? వాని దగ్గర మందం తప్ప అందం ఏడున్నదే? కళ్ళతోటి కాదు బావా, మనసు పెట్టి చూడు. ఆయన ఎంత మంచోడో నీకే అర్థమైతది. అంటే ఈ బొత్తను చూడ్డానికి నన్ను ఎత్తికున్న కళ్ళు తీసి మనసుకు పెట్టుకోవాలా? వానికంత సీన్ లేదు గాని ఏండే టీవీ చూసినట్టు నిలబడి చూస్తాను. నాడు నీ చెల్లెని తీసుకొని ఇంటికి నాడు. తీసుకోపో నాడు. అరే కమల్గా మీరిప్పుడు మామూలు వీడియో కొడతారు కదా, ఎన్నడుకున్నా మేము ఇద్దరం లగ్గం చేసుకుంటాం, పిల్లలు కూడా కంటావురా. ఏం చేస్తారా మీరు? నీకు ఇప్పుడు గంటాల సీన్ లేదు. రాయే లవ్ యూ రితి, లవ్ యూ రితి. అరే మీరు ఎన్నడుకున్నా మమ్మల్ని విడవట్లేరా? అరే మీరు ఇట్లా చేస్తారని నా మరదలకు నేను వేరే సంబంధం చేసిండ్రా. పిల్లగాని పేరు సుదర్శన్, వాళ్ళది చేవెళ్ళ.
సినిమాలలో పాటలు రాస్తాడు. ఇది ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. రితికని చూశానికి వచ్చింది నువ్వేనా? అవును నేనే. చెప్పింది మంచి మర్యాద కొద్ది చెప్తానా, ఇటు నుంచి వెళ్ళి ఇటే పో. ఒక్కపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తానా చూపియానా? నేనేం చేస్తానో చూపియానా? సార్ నీ దండం పెడతా సార్. రితిక నేను చాలా రోజులు లవ్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేసుకుని పోతా అంటే నేను చచ్చిపోదు సార్. ప్లీజ్ సార్ మా ఇద్దరిని విడగొట్టుకురు సార్. ఇప్పుడు మీరు పోకపోతే ఈ కారు కింద నేను తలకా పెట్టి చస్తా సార్. మీరు జరుగు సార్, మీరు జరుగు. నేను చచ్చిపోతా సార్, నేను చచ్చిపోతా సార్, నేను చచ్చిపోతా సార్, నేను చచ్చిపోతా సార్, నేను చచ్చిపోతా సార్. అదంటే నాకు ఇష్టం సార్, ప్రాణం సార్. నీ దండం పెడతా సార్, నీ కాళ్ళు మొక్తా సార్. దయచేసి ఇక్కడి నుంచి రిటే పోరు సార్ ప్లీజ్ అన్న. నువ్వు పెళ్లి చేసుకుని పోతే ఎట్లా అన్నా? నీ దండం పెడతానా, నీ బాంజనన్నా, నేను చచ్చిపోతానా? నేను ఇక్కడ నీ కారు కింద పడి చచ్చిపోతానా? నిజమన్నా, నీ దండం పెడతానా ప్లీజ్ అన్న. మీరే చెప్పురన్నా. ఈ సారు పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి నేను ప్రేమించుకున్నామన్నా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకొని వెళ్ళిపోండి అన్న. అది లేక నేనుండా, నేను లేక అది ఉండదు. అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్నా. రే ఎవరో లవ్ చేసిన అమ్మాయి నీకెందుకు? పదా పదం. అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. మా కొడుకుంటే నీ కాలు పెట్టుకుంటా అన్న. ఎట్లయితేంది? పెళ్లి కొడుకుని అయితే వెళ్ళగొట్టినా, నా బుజ్జిని నేను దక్కించుకుంటా. అరే కమల్గా, నువ్వు నా బుజ్జి నాకు కాకుండా ఎత్తవా? నీ అంతే చూస్తా, నీ సంగతి చూస్తా. ఏయ్ ఎల్రా, అరే కమల్ ఎల్రా. నువ్వు మోగను అయితే వెళ్ళురా, నా బుజ్జి నాకు కాకుండా ఎత్తావరా? అరే నువ్వు మోగను అయితే రారా బయటికి. ఇక్కడ ఇక్కడ చూడరా, నా రీతిగా ఉంటది. ఏయ్ భయపడా, ఎల్లుండి. ఏంది ఏమో బాగా మాట్లాడతాను? దానికి నీకు సంబంధం ఏంది? మా ఇంటికి వచ్చే బాగా కొడతాను. ఏం సంబంధమా? రితిక అంటే నాకు లవ్వు. నీ పేలున్నది కొవ్వు కొవ్వు. ఏంట్రా ఇది? ఏంది మా ఇంటికి వచ్చి లొల్లి పెడతాను బలుపా? కాదు, గెలుపు 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 గెలుపు. నన్ను కాదని ఎవరినో పైసలు తీసుకొచ్చావు కదా, వాడిని దొరకబట్టి పొట్టు పొట్టు కొట్టి ఊళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టా. దట్ ఈస్ ప్రసాద్ పూజరి 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 పూజరి. ఏంది ఎలా కొట్టినావా? అవును వెళ్ళగొట్టినా. నా రీతిక కోసం ఎవడైనా వచ్చిననుకో వాడిని కూడా అట్లా పొట్టు పొట్టు కొట్టి ఊళ్ళకి వెళ్ళగొడతా. రీతిక నాదిరా. ఏంది నీదెట్లయితది? నా చెల్లను మాకు నచ్చిన వాళ్ళకి చేసుకుంటాం. అయినా నీ దగ్గర ఏమున్నది? ముంగడ బొత్త వెనక చెత్త తప్పించి. ఈ బొత్తా చెత్తే నీ చెల్లెకి నచ్చాయి. మమ్మల్ని ఎవ్వరు విడవట్లేదు తెలుసా? పాలు లేక కలిసిపోతాం. కానీ ఇప్పుడు ఆ పాలు వలిగిపోయినాయి. మళ్ళీ పంచి. ఏంది మా ఇంటి ముంగడికి వచ్చి ఎందుకు కొడతాను? ఏం కావాలి? ఏందే పుట్టలకెళ్ళి పావులైనట్టు వెళ్తారు ఒకరికోలు. నీకు నేనున్నా, ఎవ్వరికి భయపడకు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం. నువ్వు లేదు నేను బతకా. అయితే బతకకు, సావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను. నన్ను చేసుకోవా? మరి ఎవరిని చేసుకుంటావు? మా బావ చూసిన సుదర్శన్ చేసుకుంటా. ఎందుకు బుజ్జి? నువ్వంటే ప్రాణంగా ప్రేమించిన, నీ అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నాకు ఏం తక్కువైంది? ఇన్ని సంవత్సరాల బట్టి నీకోసం ఎదురు చూసిన బుజ్జి. నీ దగ్గర ఏమున్నదని పెళ్లి చేసుకోవాలి? ఆయన దగ్గర అయితే అన్ని ఉన్నాయి. నీ దగ్గర ఒక కారు ఉన్నదా, బంగ్లు ఉన్నదా, భూమి సాగున్నదా? ఓ బొత్త పెంచుకొని తిరుగుతాను అటు ఇటు. ఇంకొకసారి మా ఇంటికి వచ్చినావు అనుకో, పోలీస్ స్టేషన్ లో పెట్టి రోకల్ బండి ఎక్కిస్తా. ఏమనుకుంటారా? బుజ్జి నా దగ్గర కారు లేకపోవచ్చు, బంగ్లా లేకపోవచ్చు, మంచి మనసున్నది బుజ్జి. నువ్వంటే పిచ్చి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తా. అది మడిచి పానం ఇస్తావా? అయితే ఆడ పెట్టిపో. కింద పెట్టకు, బండ మీద పెట్టు. వసానా ఈమె కూడా పోయినట్టేనానే? పోయినట్టేరా.
అయితే నీ బెండకాయ ముదిరినట్టేనే. అవును మాయా, ఎవడో ప్రేమించిన అమ్మాయిని మనం వద్దని చెప్పినా కూడా తీసుకెళ్లిపోతున్నాడు ఏంటి వీడు? అరే మనోడు కూడా ముదిరిపోయిన బెండకాయ కదరా. అసలు ఈ కాలంలో అమ్మాయిలు కరువైపోయారు మరి. ఇది కూడా కరెక్టే మాయా. హాయ్ అందరికి నమస్తే, నేను మిరితిక. వెల్కమ్ టు పవనసుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈ ఛానల్ ప్రొడ్యూసర్ అయిన సుదర్శన్ గౌడ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మా మీద నమ్మకం కొద్దీ ఒకసారి అందరికి ప్రేక్షకులకు ఒకసారి నమస్కారం.